విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఈరోజు జ్ఞానుల గురించి మీకు చెప్పి నేను ముగిస్తాను. ఉదయకాలం చెప్పాను నేను, సత్యదేవుని గుర్తించడానికి ప్రతి మత పుస్తకంలో కొన్ని రుజువులు ఉన్నాయా లేవా? అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 26, 27 వచనాలు చదువుతారా? మరియు యావత్ భూమి మీద కాపురముటకు ప్రతి జాతి మనుషులను దృష్టించి వారు ఒకవేళ తడువులాడి కనుగొందురేమోనని వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమున వారి నివాస స్థలములను ఈ పొలిమేరలను ఏర్పరిచాను. ఆ వచనంలో విషయం ఏంటంటే, దేవుడు ఎవరో తెలుసుకోవాలి, తడువులాడి తెలుసుకోవాలని ప్రతి జాతి మనుషులకు కొన్ని గుర్తులు పెట్టేశాడు. దేవుడిగా పిలబడి చాలా మంది ఉన్నారు, కానీ ఎవరు సత్యదేవుడు? ప్రతి మత పుస్తకంలో కొన్ని గుర్తులున్నాయి. ఆ గుర్తులను మనం గుర్తించగలిగితే, ఎస్, పెద్దలు వేదాలు చెప్పిన వాళ్ళు, భవిష్య పురాణాలు చెప్పిన వాళ్ళు, ఓహో ఈయన గురించే కదా ఈ శ్లోకాలు ఇవి వివరించబడ్డాయని. ఋషులు ఏమన్నారు? ఓం కన్యసుతాయ నమః, ఓం కన్యసుతాయ నమః అంటే దేవుడు అనేవాడు కన్యక గర్భాన పుడతాడని. ఈ గుర్తు ఎవరిలో కనబడుతుంది మనకి? అందరూ దేవుడు లైన్లో పెట్టండి, ఎత్తుకుంటారండి. ఎవరిలో కనబడదు ఈ గుర్తు? ఆయన పక్కన పెట్టండి. పాపోహం పాపకర్మ కృపవత్సల్య దేవ త్రాహిమాం త్రాహిమాం త్రాహిమాం. పాపంలో ఉన్నాను, పాపంలో పుట్టాను, పాపిగా మెలుగుతున్నాను, నాకు నీ కృప కావాలయ్యా అని మనిషి ఆక్రందిస్తున్నాడు. వ్యాధాలు ఏం చెప్తున్నాయి అంటే, తద్రక్తం తత్పరమాత్మ పుణ్యదాన బలియాగం అంటే పరమాత్ముడైన వాడు భూమి మీదకి వచ్చి రక్తం చిందిస్తాడు. ఎవరిలో జరిగింది ఇది? ఒకసారి లైన్లో పెట్టి చూడండి, ఆయన పక్కన పెట్టండి మార్కులు. ఇట్లా మనం కొన్ని గుర్తులను పసిగడితే సత్య దేవుని మనం గ్రహించగలుగుతాం. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నా దేవుడు గొప్ప, నీ దేవుడు గొప్ప, మా దేవుడే రైట్, ఈ వాదనలు అసలు ఏముండవు. ప్రతి మనుషుడు దేవుని తడువులాడి తెలుసుకోవడానికి కొన్ని గుర్తులు పెట్టేశాడు. మనిషి దేవుడు ఎవరో తెలుసుకోవాలని తడువులాడాడు. సమాధానం లేదని, నెమ్మది లేదని, సంతోషం లేదని, విసుగు చెంది, విరక్తి చెంది కైలాసానికి వెళ్ళిపోయి, కుటుంబాలకు దూరం వెళ్ళిపోయి తపస్సు చేశాడు. తపస్సు అంటే చీకటిలో నుండి వెలుగులోనికి రావడానికి చేసే ప్రక్రియ తపస్సు. ఇలా తపస్సులో ఉండి దేవుడు ఎవరో తెలుసుకోవాలి తడులాడే వాళ్ళకి, మన దేశంలో ఉన్న మునీశ్వరులకి దేవుడు వెలుగై కనబడ్డాడు. పరంజ్యోతి ఎవరు? వెలుగై కనబడ్డాడు. అందుకనే అసతోమ సద్గుమయ్య, తమసోమ జ్యోతిర్గమయ్య, మృత్యోమ అమృతంగమయ్య. అసత్యంలో ఉన్నాను, సత్యం కావాలి. చీకట్లో ఉన్నాను, వెలుగు కావాలి. మరణపు ఛాయలో ఉన్నాను, నాకు జీవం కావాలి. ఎవరిలో ఈ నెరవేర్పు ఉంది? గుర్తులు పెట్టేశాడు దేవుడు. ఆ గుర్తులు బట్టి దేవుని పసిగట్టు, పట్టుకో. సత్యదేవుడు ఎవరు అర్థమైపోతారు. ఇప్పుడు జ్ఞానులకి ఏ గుర్తుంది? వాళ్ళ 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 పుస్తకాల్లో, వాళ్ళ గ్రంథాలంటే, దేవుడు నరావతారిగా భూమి మీదకి వస్తే నక్షత్రం ఉదయిస్తుంది, ఆకాశంలో నక్షత్రం పడుతుంది. ఆ నక్షత్రాన్ని అభ్యాసం చేసుకొని వాళ్ళు దేవుడిని కనుక్కోవడానికి వచ్చారు వాళ్ళు. అంటే వాళ్ళ గ్రంథాల్లో నక్షత్రాన్ని గుర్తుగా పెట్టేశాడు. మన వేద వృషులకి, మన పండితులకి కొన్ని గ్రంథాలు ఇవ్వబడ్డాయి, కొన్ని గుర్తులు ఇవ్వబడ్డాయి. మన దేశంలో బలి అర్పిస్తాం, బలి అర్పిస్తాం. ఎందుకంటే దేవుడే నరావతారిగా వచ్చి బలి పశువుగా వధించబడతాడు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల అంటే బలి. అంటే మన దేశంలో చెప్పబడిన గుర్తులు మనం గుర్తించి పసిగడితే మనకు అర్థమవుతుంది, ఇవన్నీ కూడా సాక్షాత్తు యేసు ప్రభులోనే నెరవేర్చబడ్డాయి. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే యేసు సత్యదేవుడు. ఇది చెప్పడం కొరకే జ్ఞానులు ప్రయాణం కట్టారు 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాల ప్రయాణంలో వాళ్ళు ఎక్కడికి చేరారు అంటే నిజదేవుడైన యేసు యొద్దకు చేరారు. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెబితే బాగుంటుంది అనుకుంటా. హల్లెలూయా.
కనుక దేవుడు ఎవరు అన్న వాదులు అటొద్దు. గుర్తులు ఉన్నాయి, గుర్తులు ఇచ్చేశాడు. ఆ గుర్తులు బట్టే జ్ఞానులు యేసయ్య దగ్గర బయలుదేరారు.